జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో మనం తెలుగు మాసాలలో అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం విశిష్టతను, శ్రావణ మాసంలో వచ్చే పండుగల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు నేను చేసిన ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రావణ మాసం హిందువులకు, అందులో స్త్రీలకు చాలా ముఖ్యమైనది. చాంద్రమానం ప్రకారం 12 తెలుగు మాసాలలో 5వ మాసం శ్రావణ మాసం. పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణం. అందుచేత ఈ మాసం శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరం. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, నోములకు విశేష ఫలితాలు ఉంటాయని పురాణాల్లో కూడా తెలియచేయబడింది. శ్రావణ మాసం ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. శ్రావణ సోమవారం పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు పరమశివుని అభిషేకించడం వలన విశేష ఫలితాలు కలుగుతాయని ప్రతీతి. శ్రావణ మంగళవారం మంగళగౌరిని పూజించడం వల్ల మంగళగౌరి అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన సకల శుభాలు, ఆయువు, ఆరోగ్యం కలుగుతుందని ప్రతీతి. శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించి పిండి దీపారాధన చేయడం వల్ల అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని పురాణాల్లో కూడా తెలియజేయబడింది. ఇంతటి మహత్యం కలిగిన శ్రావణ మాసంలో వచ్చే పండుగలు, పర్వదినాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే పర్వదినం మొదటిది నాగపంచమి లేదా గరుడ పంచమి. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమినే నాగపంచమి లేదా గరుడ పంచమిగా జరుపుకుంటారు. ఈరోజు నాగదేవతలను మరియు గరుత్మంతుణ్ణి పూజించడం వల్ల అనేక రకమైన సర్పదోషాలు, కాలసర్పదోషాలు కూడా తొలగిపోతాయని ప్రతీతి. పుత్రద ఏకాదశి. శ్రావణ మాసంలో శుక్లపక్ష ఏకాదశిని పుత్రద ఏకాదశిగా జరుపుకుంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని ప్రతీతి. వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రత్యేకత ఉంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే 2వ శుక్రవారంను వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు. ఈరోజు స్త్రీలు మహాలక్ష్మిని పూజించడం వలన సకల శుభాలు, సౌభాగ్యము కలుగుతుందని ప్రతీతి. శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమినే జంజాల పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు ఉపనయనం అయిన వారు పాత జంజాన్ని తీసి కొత్త జంజం ధరిస్తారు. ఈ రోజును సోదరులు రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు. ఈరోజే హయగ్రీవుని అవతరించారని పురాణాలలో తెలియజేయబడింది. అందుచేత హయగ్రీవ జయంతిని కూడా ఈరోజే జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో అత్యంత ముఖ్యమైనది శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు శ్రావణ మాసం బహుళ అష్టమి నాడు జన్మించాడని భాగవత పురాణంలో తెలియజేయబడింది. జగద్గురు అయిన శ్రీకృష్ణుడు జన్మించిన తిథినే శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటారు. వీటితో పాటు శ్రావణ మాసంలో అనేక పర్వదినాలు కూడా ఉన్నాయి. ఇంతటి మహత్యం, విశిష్టత కలిగిన శ్రావణ మాసంలో మన ఇష్టదైవాన్ని పూజించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.